రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్ని రవినాయుడు ప్రారంభించారు. తొలి రోజు సీనియర్ రికర్వ్డ్ విభాగంలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్చర్లు తరలివచ్చారు. అసంపూర్తిగా ఉన్న క్రీడా వికాస కేంద్రాల్ని త్వరలో పూర్తి చేస్తామని రవినాయుడు వెల్లడించారు. 2027 నాటికి రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తామని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ అథారిటీ స్పష్టమైన ఆలోచనతో ఉంది. తదకు అనుగుణంగానే స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ప్రభుత్వం మీద ఉంది. అతి తొందరలోనే క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేయడంతో పాటు ఖేలో ఇండియా ద్వారా నిధులు రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తాం. ఇప్పటికే డిపిఆర్ రెడీ చేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ఏ పిల్లలైనా ఏ గేమ్లో రాణించాలనుకుంటున్నారో అక్కడ తదనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళని అక్కడే ట్రైన్ చేసి నేషనల్ స్థాయికి ఒలింపిక్స్కి వెళ్ళే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఈరోజు ఆర్చరీ బ్రహ్మాండంగా ఈరోజు స్టేట్ లెవెల్ ఆర్చరీ ఇక్కడికి సెలక్షన్ కూడా ఇక్కడ మన చెరుకూరు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే మెడల్స్ ఎక్కువ వస్తుంది కూడా ఈ రాష్ట్రానికి ఆర్చరీలో. ఈ ఆర్చరీ గేమ్ను కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, స్పోర్ట్స్ అథారిటీ మీద. ఖచ్చితంగా అకాడమీ ఇక్కడే ఏర్పాటయ్యే విధంగా సత్యనారాయణ గారి కోరిక మేరకు ఏ విధమైన ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలో మేము అందిస్తాం. దాంతోపాటు హెడ్ క్వార్టర్ ఇక్కడున్న రీజనల్ సెంటర్స్ను కూడా డెవలప్ చేయాలనేది మా ఉద్దేశంగా ముందుకు సాగుతున్నాం.